హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఎక్కడికో రెడీ అయితా ఉంది. ఎక్కడికెళ్తా ఉందని చూస్తున్నారా? ఏం లేదు, నా బర్త్‌డే దగ్గరకొస్తా ఉంది. అలాగే నా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు కూడా దగ్గరకొచ్చేస్తా ఉన్నాయి. సో, షాపింగ్ చేయాలిగా, అందుకే రెడీ అయ్యి వెళ్తా ఉన్నాను. నాతో పాటు నా పార్ట్నర్‌ని కూడా తీసుకెళ్తా ఉన్నాను. పార్ట్నర్ ఎవర్రా అని చూస్తున్నారు. ఇదిగో ఈ పొట్టి పిల్ల నా పక్కనే ఉందిగా. షాపింగ్‌కి ఇంకా చిక్పేట ఎళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. సో, ఇప్పుడే చిక్పేటకైతే రీచ్ అయిపోయాం. చిక్పేట్‌లో మా అర్చన వెయిటింగ్ అనమాట. ఆల్రెడీ రీచ్ అయిపోయారు. తను వాళ్ళ తమ్ముడు. ఆల్రెడీ వీళ్ళని చూసే ఉంటారు. నా ఫస్ట్ వ్లాగ్‌లో ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయింది నేను వీడియో తీస్తా అని చెప్పి. సో, మొహం దాచుకుంటున్నారు. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సగం షాపింగ్ అవ్వగానే ఇంక ఓపిక అస్సలు లేదు. సో, చెరుకు రసం అన్న తాగుదామని చెప్పి చెరుకు రసం తాగేసి ఇంకా మిగతా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మెట్రోకైతే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ జర్నీ టువర్డ్స్ లాల్‌బాగ్ అనమాట. ఫ్లవర్ షో బెటర్ అని చెప్పి లాల్‌బాగ్‌కెళ్ళాలని స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. కమ్ లెట్స్ గో. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌ని మీట్ అవుదాం రండి. ఇంకెళ్ళే దారిలో ఈ ఉసిరికాయలయితే కనిపించాయి. అలా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోయాం. మరీ పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏం కాదులేండి. సో, బీటెక్‌లో మా హాస్టల్ దగ్గర అయితే ఆ చెట్టు ఉంది. సో, అవి కొట్టుకొని వచ్చి మరీ ఉప్పు, కారం కలుపుకొని తినేవాళ్ళం రూమ్‌లో. సో, ఆ డేస్ గుర్తొచ్చాయి. కానీ ఇప్పుడు అవి వద్దులే అని చెప్పి బొరుగులైతే తీసుకొని తిన్నాము. ఇంక ఫైనల్‌గా గార్డెన్‌కైతే రీచ్ అయిపోయాం ఇప్పుడే. ఫ్లవర్ షో మాత్రం మామూలుగా లేదు. సో, ఇది నేను సెకండ్ టైమ్ అనమాట ఎళ్ళడం. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మాత్రం ఫోటోస్ ఫుల్లుగా దిగాను. ఈసారి అంత ఓపిక లేదు. షాపింగ్ కూడా ఎళ్ళేసొచ్చాంగా. సో, అలా జస్ట్ చూసుకుంటూ ఎళ్ళిపోయాను. ఈ టికెట్ కౌంటర్‌లో తెలివి మాత్రం మామూలుగా లేదు. వీక్ డేస్‌లో ఏమో రూ. 80 పెట్టి వీకెండ్స్‌లో రూ. 100 పెట్టారు. తప్పదుగా, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిందే. ఇంక తీసుకొని లోపలికెళ్ళిపోయాం ఇప్పుడే. ఈ లొకేషన్ చూడండి ఎంత బావుందో. ఇలా ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు పక్కన ఒకరు ఫోటోలు, వీడియోలు తీసేవాళ్ళుంటే భలే ఉంటది గదా! అలా నాకీసారి పవన్ తీశాడు మొత్తం. ఇంకో సైడ్ మా వాళ్ళు తెగ నవ్వేస్తున్నారు. ఏంటా అని అడిగితే, ఆయనెవరో చెవులో పువ్వు పెట్టుకున్నాడు చూడు అని చెప్తా అన్నారు. దారిలో మా ఫ్రెండ్స్ అయితే కనిపిచ్చారు. చూడండి ఎంత బాగున్నారో. ఇంకిదైతే ఉండు ఉండు వాళ్ళనొకటైనా వీడియో తీసుకుని నన్ను కూడా తీసుకుందాం అని చెప్పి మరీ వస్తా ఉంది. నేను స్టార్టింగ్ ఇద్దరిని మీట్ అవుదామన్న ఫ్రెండ్స్ వీళ్ళు కాదులెండి, భయపడొద్దండి. వాటర్‌మెలన్ సీడ్స్ ఏస్తాను. అంటే నీ పేరు కూడా రాయి నెక్స్ట్ ఇయర్‌కి చెట్టు మొలుస్తాను. ఇంక ఈ పిల్లకాయలు చెట్లెక్కి ఆడుకునేది చూస్తా ఉంటే నాకు కూడా ఎక్కి ఆడుకుందాం అన్నట్టు అనిపిస్తా ఉంది. కానీ ఎక్కలేంగా. లోపలికి నడిచేదే కిలోమీటర్ ఉన్నట్టుంది. ఫైనల్‌గా అయితే రీచ్ అయిపోయాం ఫ్లవర్ షోకి. అసలు ఈ ఫ్లవర్స్ అన్నీ ఎలా క్రియేట్ చేస్తారో గానీ మామూలుగా లేదు. వాళ్ళు ఎంత కష్టపడింటారో ఏమో. ఇంక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పికాక్ వచ్చింది. అస్సలు మామూలుగా లేదు ఈ పికాక్ మాత్రం. నాకైతే అన్నిట్లోకి ఈ పికాక్ భలే నచ్చింది. వీడికి ఏం కావాలో ఏమో తెలీదు కానీ భలే క్యూట్‌గా ఏడుస్తా ఉన్నాడు. అక్కడికెళ్ళాక అర్థమైంది ఊరికే వీకెండ్స్‌లో వచ్చామే అని చెప్పి. పెద్ద క్యూ అయితే ఉంది. ఆ లైన్ దాటుకొని లోపలికెళ్ళేసరికి 15 మినిట్స్ ఏమో పట్టింది. ఈ అన్ని వీడియోస్ తీసేకి పవన్ తెగ కష్టపడ్డాడు పాపం. నేనైతే ఇన్ని తీయలేనేమో. ఇంక అంతా చూసేసుకొని బయటికైతే వచ్చాం. సో, అలసిపోయాం కదా, కాసేపు అలా కూర్చొని మాట్లాడదాంలే అన్నట్టు కూర్చున్నాం. ఇంక నేను స్టార్టింగ్ చెప్పానుగా ఇద్దరు ఫ్రెండ్స్ అని, ఇదిగో వీళ్ళే. వినిత కొలీగ్స్ మానస, మోహన్ అన్న. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న ఆలోపే నైట్ అయిపోయింది. ఇంకా వినిత ఏదో ఫుడ్ స్ట్రీట్ ఉందంటే అక్కడికెళ్ళాము. సో, లాల్‌బాగ్‌కి వెళ్ళినోళ్ళు ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే అక్కడికే డైరెక్ట్ వెళ్ళిపోండి. జస్ట్ 500 మీటర్స్ ఉంటది అంతే. సో, కుమ్మేయొచ్చు ఫుడ్ మాత్రం. చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మేమైతే ఫస్ట్ దహీ పూరితో స్టార్ట్ చేసాము. ఇదేంటో నాచోస్ చాట్ అంట. పేర్లేంటో అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి గుర్తుపెట్టుకోవడానికి. అది నోట్లో పెట్టుకుంటేనేమో ఒక్కసారిగా జారిపోతా ఉన్నాయి. ఏం చేయలేం. ఇంక మా వింత కుమ్మేస్తా ఉంది. ఇదే కరెక్ట్ టైం దొరికిందని చెప్పి. నెక్స్ట్ ఏం తిందామని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్తుంటే టెంపుల్ అయితే కనిపించింది.
సో మళ్ళీ అక్కడ ప్రసాదం ఇచ్చారు. సో అదైతే తినేసాము. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ బొమ్మ కనిపించింది నాకు. ఇది భలే ఉంది, తీసుకుందామంటే ఆయన చాలా రేట్ చెప్పాడు, 300 అంట. సరే అని జస్ట్ వీడియో తీసుకొని అక్కడే పెట్టేసి నెమ్మదిగా వచ్చేసాం. నెక్స్ట్ స్వీట్ కార్న్ దోశ అండ్ తావా పలావ్ తినేసాం. అన్నీ తిన్నాక రిటర్న్లో నాకు ఇష్టమైన 70 చాక్లెట్ అయితే ఆర్డర్ చేసాము. సో అది తినేసి ఇంకా ఫుడ్ స్ట్రీట్ నుంచి వచ్చేసాం బయటికి. ఈ వీడియో అంతా చూసినాక మా నాన్న ఫీలింగ్ ఒకటే, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా తింటానా అని చెప్పి. షేరింగ్లే అంట, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నానో షాపింగ్లో అవన్నీ చూపిస్తాను. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.